ఆలోచనలు మారితే జీవితం మారుతుంది. మన జీవితంలో జరిగే చాలా విషయాలు మన ఆలోచనలే నిర్ణయిస్తాయి. మీరు చేయగలను అని అనుకుంటే మీరు గెలుస్తారు. చేయలేను అని అనుకుంటే ప్రయత్నానికి ముందే ఓడిపోతారు. సో మీ థింకింగ్ మీ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుందని మీకు తెలుసా? ఈ వీడియోలో నిన్ను పూర్తిగా మార్చే 10 నిమిషాలు మన జీవితంలో ఎందుకు పాజిటివ్ థింకింగ్తో ఇంప్రూవ్ అవుతుందో చూద్దాం. నెగిటివ్ థింకింగ్తో ఎందుకు దిగజారిపోతుందో, ఇంకా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని మన మైండ్ ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ద పవర్ ఆఫ్ థాట్. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. నువ్వు ఒక పని మొదలుపెట్టే ముందు మనసులో నేను చేయగలను అనే థాట్ వస్తే నీ బ్రెయిన్, నీ బాడీ, నీ ఎనర్జీ ఆల్ వర్క్స్ విత్ యూ. అదే పని ముందు నేను చేయలేను అని నువ్వు అనుకున్నట్టయితే నీ శరీరం కూడా నెమ్మదిగా పనిచేస్తుంది. నీ మైండ్లో డౌట్ క్రియేట్ అవుతుంది. నీ కాన్ఫిడెంట్ ఒక్కసారిగా డౌన్ అవుతుంది. ఆలోచన చర్యల్ని మారుస్తుంది, చర్య ఫలితాల్ని నిర్ణయిస్తుంది. అందుకే అభిప్రాయం కాదు, నిన్ను నువ్వే నమ్మడం మొదటి దశలో విజయం. సో పాజిటివ్ థింకింగ్ క్రియేట్స్ పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ థింకింగ్ అంటే కేవలం అన్నీ బాగానే జరుగుతాయి అని బ్లైండ్ హోప్ కాదు. సో పాజిటివ్ థింకింగ్ అనేది చర్య, క్రమశిక్షణ, ధైర్యం, నమ్మకం కలిసి పనిచేసే శక్తి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే బ్రెయిన్లో క్రియేటివ్ సొల్యూషన్స్ యాక్టివేట్ అవుతాయి. సో బ్రెయిన్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ప్రాబ్లమ్స్ని ఆపర్చునిటీస్గా చూడగలుగుతారు. అందుకే చాలా గొప్ప వాళ్ళు, స్టార్టప్ ఫౌండర్స్, సక్సెస్ఫుల్ పీపుల్స్ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల కంటే వాళ్ళ ఆలోచనలు చాలా పెద్దవి. సో నెగిటివ్ థింకింగ్ ద సైలెంట్ కిల్లర్. నెగిటివ్ థింకింగ్ మనల్ని వెనక్కి లాగుతుంది. అవి ఏమీ కనిపించవు కానీ మన జీవితాన్ని చాలా నెమ్మదిగా దెబ్బతీస్తాయి. నెగిటివ్ థింకింగ్ ఫలితాలు: మొదలు పెట్టకూడదేమో అనే భయం, నాకు సమర్థత లేదు అనే అనుమానం, సమస్యలు వస్తే టెన్షన్, ఇతరులు ఏమనుకుంటారో అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నెగిటివ్ థింకింగ్ మన ఫ్యూచర్ని నాశనం చేస్తుంది. సో ఎందుకంటే అది మన ప్రయత్నాన్ని ఆపేస్తుంది. ప్రయత్నం ఆగింది అంటే విజయం దూరం అవుతుంది. సో సింపుల్గా మీకు ఒక స్టోరీ చెప్తే, 2 బ్రదర్స్ ఉంటారు. ఒక విలేజ్లో 2 అన్నదమ్ములు